వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. పోస్ట్ ఆఫీస్లో ఎన్నో రకాల సేవలు ప్రజల కోసం అందిస్తున్నా కూడా అన్నీ కూడా మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు సాస్ టీవీ స్టూడియోకి నెల్లూరు డివిజన్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారితో మాట్లాడి అసలు పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఇవి ఎంతవరకు సెక్యూరిటీ ఉంటాయి, అలాగే ఇన్సూరెన్స్ సేవలు ఏమన్నా ఉన్నాయా, తదితర వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. సార్, పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నా కూడా చాలామంది ప్రజలకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించి జనరల్గా పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ కార్డు వేయడం ఇటువంటివి ఉంటాయి, కానీ పూర్తిగా పోస్ట్ ఆఫీస్ అందించేటువంటి పోస్టల్ సేవల గురించి తెలిసేటువంటి అవకాశం లేదు. సో మీరు ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాను స్టూడియోకు పిలవడం జరిగింది. చెప్పండి, పోస్ట్ ఆఫీస్ ద్వారా జనరల్గా ప్రజలకు అందించేటువంటి సేవలు ఏంటి? అందరికీ శుభోదయం అండి. ముందుగా మాకు అవకాశాలు రావడం అనేది చాలా సంతోషము. జనరల్గా పోస్ట్ ఆఫీస్ అనగానే ప్రజలకు ఉన్న అవగాహన ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాల బట్వాడా కానీ డెలివరీ కానీ జరుగుతుంటాయి అనుకుంటారు. ఇది మొదట్లో ప్రారంభించే ఉద్దేశం ఇదేనండి. కానీ ఆ తదనంతర కాలంలో ప్రజల అవసరాలు కోరికలకు అనుగుణంగా గత 160 సంవత్సరాల్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా వివిధ రకాల సేవలు అందించడం జరుగుతుందండి. అందులో ప్రధానమైనవి చెప్పాలి అంటే ఉత్తరాల బట్వాడాతో పాటుగా సేవింగ్స్ బ్యాంక్ చేస్తున్నామంటే సేవింగ్స్ బ్యాంక్ ద్వారా వివిధ రకాల పథకాలు ఉన్నాయి. అవి మీకు ముందు వివరిస్తాను అన్నీ కూడా. అలాగే ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్నాము. అలాగే ఆధార్ సర్వీస్ అందిస్తున్నామండి. అంటే ఆధార్ కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోస్ట్ ఆఫీస్కే వచ్చి పోస్ట్ ఆఫీసులో ఆధార్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దాని ద్వారా మీరు కొత్త ఆధార్ నమోదు చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్స్ మార్చుకోవచ్చు, లేదా మొబైల్ నెంబర్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాల ఆధార్ సేవలు ఉన్నాయి. అలాగే నెల్లూరు హెడ్ పోస్ట్ ఆఫీసులో పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టామండి. అంటే పాస్పోర్ట్ తీసుకోవడం కోసం మనం దగ్గరలో ఉన్న చెన్నై కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నెల్లూరు హెడ్ పోస్ట్ ఆఫీసులోనే ఈ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకొని రోజుకి మేము 100 పాస్పోర్టు స్లాట్స్ ఇస్తున్నామండి. వాటి ద్వారా బుక్ చేసుకొని మనం పాస్పోర్ట్ సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా గత 6 సంవత్సరాలుగా మేము ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దాని ద్వారా ఆన్లైన్ సేవింగ్స్ బ్యాంక్ ఆపరేషన్స్ అంటే పేపర్లెస్ బ్యాంకింగ్, మీరు ఫిజికల్గా అప్లికేషన్ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మొబైల్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవటము, మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్ డిపాజిట్స్ విత్డ్రాల్స్ అన్నీ చేసే అవకాశము అలాంటి ఐపీపీలో చేయడం జరిగిందండి. వీటి యొక్క వివరాలు మీరు ఒక్కొక్కరు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రైట్ సార్. ఫస్ట్ ప్రస్తుతం ఉండేటువంటి స్కీమ్స్ అన్నింటిలో కూడా అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి స్కీమ్స్ ఏవి? మంచి ప్రశ్న వేశారు సార్. అసలు పోస్ట్ ఆఫీస్లో ఉన్న ప్రతి పథకం అత్యంత ప్రజాదరణ పొందింది చేస్తారు. ఎందుకంటే అసలు పోస్ట్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన పథకాలు అన్నీ కూడా కేవలం ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేయడం వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల కోసం దృష్టిలో పెట్టి చేయడం జరిగిందండి. ఇక్కడ కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, బ్యాంకులు అనేవి మేజర్ ప్లేసుల్లో ఉంటాయి. అంటే సిటీల్లో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటాయి. కానీ చిన్న చిన్న గ్రామాల్లో బ్యాంకులు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా సేవింగ్స్ యొక్క పథకం అందే ఉద్దేశంతోనే మేము వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలు అందించడం జరుగుతుంది. వాటిలో వివరంగా ముఖ్యంగా చెప్పాల్సి వచ్చినప్పటికీ సేవింగ్స్ బ్యాంక్ అంటారు సార్, POSB పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అంటే దీంట్లో కనీసం 500 రూపాయలతో ఖాతా ప్రారంభించుకొని 500 రూపాయలతో ఖాతా ప్రారంభించుకొని ఆ తర్వాత ఎంత మొత్తం అయినా సరే వెయ్యొచ్చు తీయొచ్చు అండి. ఇందులో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఒక ఖాతాదారుడు ఒక పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అదే పోస్ట్ ఆఫీస్లో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. దేశంలో ఏ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా సరే అతను ఎంత మొత్తం వెయ్యొచ్చు, ఎంత మొత్తం తీసుకోవచ్చు. అయితే రోజువారీ పరిమితులు ఉంటాయండి. అంటే అదే పోస్ట్ ఆఫీస్లో అయితే కనుక ఎంతైనా వేసుకోవచ్చు. అదే వేరే పోస్ట్ ఆఫీస్లో వేయాలంటే మాత్రం 50,000 మించడానికి లేదు. రోజుకి 50,000 దాటితే కనుక మళ్ళీ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇది ఒక పద్ధతి అండి. దీంట్లో మేము ప్రజెంట్ 4% వడ్డీ ఇస్తున్నామండి. మీకు బ్యాంకులతో చూసుకుంటే 2.5% ఇస్తారు వడ్డీ. అదే మేము వచ్చేటప్పటికి 4% ఇస్తామండి. అంటే ఒక 1.5% ఎక్కువ వడ్డీ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. దీంట్లో 1000 రూపాయలు కనుక బ్యాలెన్స్ వచ్చితే కనుక చెక్ బుక్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో చెక్ బుక్ ఫెసిలిటీ ఉంది. ఇందులోనే ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆన్లైన్ అనేది చెక్ బుక్ 500 రూపాయలకు ఇస్తారు, కేవలం 1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చెక్ బుక్ వస్తుంది మిగతా బ్యాంక్స్ లాగా. అవునండి. ఓకే. 1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి. దాంట్లో ఉంటే కనుక మీకు ఆ చెక్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. చెక్ బుక్ ద్వారా ఎక్కడైనా సరే ఆపరేట్ చేసిన అవకాశం లభిస్తుందండి. అలాగే పిల్లల కోసం ఈ సుకన్య సమృద్ధి యోజన అని అంటూ ఉంటారు, ఆడబిడ్డల కోసం. ఈ పథకం గురించి కొంచెం మంచి విషయం సార్. పిల్లలు అంటే ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వం
మన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పెట్టిన స్కీమ్ అండి ఇది. సుకన్య సమృద్ధి యోజన అనే ఖాతా ఏంటంటే 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లల కోసం అనేది ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఇందులో కనీసం మొత్తం 250 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతా ప్రారంభించిన తర్వాత 25 సంవత్సరాల పాటు ఇది నడుస్తూ ఉంటుందండి. ఆఫ్టర్ 25 ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతున్న తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మధ్యలో కనుక కావాలి అంటే కనుక 18 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, వివాహ నిమిత్తం కానీ, ఇంకేదైనా ఆడపిల్లల అవసరాల కోసం కనుక తగిన డిక్లరేషన్ అందిస్తే కనుక ఆ డిక్లరేషన్ ద్వారా వాళ్ళు అందులో ఉన్న బ్యాలెన్స్ 50% వరకు విత్డ్రా చేసిన అవకాశం ఉంటుందండి. ఇందులో కనీసం మొత్తం 250 రూపాయలు, సంవత్సరానికి 1,50,000 వరకు కూడా దాంట్లో డిపాజిట్ చేసిన అవకాశం ఉంటుందండి. ఇది కావాల్సిందల్లా ఆ యొక్క పాప యొక్క ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేసుకొని తండ్రి లేదా తల్లి లేదా గార్డియన్ ద్వారా ఆ ఖాతా ప్రారంభిస్తారు. సంరక్షకులుగా వాళ్ళు ఉంటారు, కానీ డబ్బులు మాత్రం ఆ ఆడపిల్లకే చెందుతాయి. అది పూర్తిగా ఆడపిల్ల అవసరాల కోసం ఉద్దేశం కాబట్టి దీంట్లో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనం 7.2 వడ్డీ ఇస్తున్నాము. 7.2 ఇది హైయెస్ట్ వడ్డీ రేట్ ఇస్తున్నాం ప్రస్తుతం. ఇతర బ్యాంకుల ఎఫ్డీలతో పోలిస్తే మన ఎఫ్డీలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? అవునండి, ఇక్కడ కూడా ఇది ఒక మంచి విషయమేనండి. ఎఫ్డీలు అంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అంటారండి, మేము దాన్ని టైం డిపాజిట్ అంటాం. ఓకే, ఇక్కడ టైం డిపాజిట్ అంటే 1 ఇయర్ టైం డిపాజిట్, 2 ఇయర్స్ టైం డిపాజిట్, 3 ఇయర్స్ టైం డిపాజిట్, 5 ఇయర్స్ టైం డిపాజిట్. కండిషన్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ ఇంట్రెస్ట్ రేట్లు మాత్రం ప్రతి ఒక్క స్కీమ్ కూడా బ్యాంకుల కంటే మేము కొంచెం ఒక 0.25 నుంచి 0.5 వరకు వడ్డీ రేటు ఎక్కువ ఇస్తామండి. ఇందులో కారణం ఏంటంటే దీంట్లో సీక్రెట్ ఏం లేదండి, ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. ఇందులో మనం ప్రజలు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ కంట్రోల్లోకి వెళ్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవటం వల్ల ప్రజల్ని ఎక్కువగా దీన్ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ స్కీమ్ వడ్డీ ఇవ్వడం జరుగుతుందండి. బ్యాంక్స్ అంటే కమర్షియల్ ఆర్గనైజేషన్ అవ్వడం వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ కోసంగా మీకు ఉద్దేశం కానీ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇందులో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు 1 ఇయర్కి వచ్చేటప్పటికే సార్ మీకు 6.9 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నామండి పర్ యానం. అలాగే 2 ఇయర్స్కి వచ్చేటప్పటికి 7.0 వడ్డీ రేట్ ఇస్తుంది. 3 ఇయర్స్ టీడీ వచ్చేటప్పటికి 7.1 ఇస్తున్నాము. అలాగే 5 ఇయర్స్ వచ్చేటప్పటికి 7.5 వడ్డీ రేట్ ఇస్తున్నారండి. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఈ 5 ఇయర్స్ టీడీలో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం కూడా తీసుకుందాం. రైట్ సార్. అలాగే స్టూడెంట్స్కి తీసుకుంటే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పోస్టల్లో సంబంధించి ఏమన్నా విద్యార్థులకంటూ ప్రత్యేకంగా లేదు, కానీ సార్ వాళ్ళకి పీపీఎఫ్ చేసుకుంటే చాలా ఉపయోగకరం అవుతుంది. ఓకే, ఏ విధంగా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే అకౌంట్ ఏంటంటే ఇది 15 సంవత్సరాల స్కీమ్ ఉంటుంది. ఇది దీంట్లో మనం మినిమం 500 రూపాయలతో స్టార్ట్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం 1,50,000 రూపాయల వరకు అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది 15 సంవత్సరాల కాల పరిమితితో పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్, మళ్ళీ ఇంకో 5 ఇయర్స్, అంటే 25 ఇయర్స్ వరకు కూడా ఇది పొడిగించిన అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 3 ఇయర్స్ వరకు లాకప్ పీరియడ్ ఉంటుంది. లాకప్ పీరియడ్ తర్వాత అవసరాన్ని బట్టి కొంత అమౌంట్ విత్డ్రా చేసిన అవకాశం ఉంటుంది. ఇందులో కూడా పీపీఎఫ్లో కూడా ఏంటంటే మంచి వడ్డీ రేటు ఇస్తున్నామండి. యాజ్ ఆన్ డేట్ మనం 7.1% వడ్డీ రేటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం సీనియర్ సిటిజన్స్ ఏముందంటే సార్ సీనియర్ సిటిజన్ స్కీమ్ అనే ఉంది, పేరుతోనే ఉంది. అదే స్కీమ్ అదే పేరుతో వాళ్ళకి ఏంటంటే 55 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. వాళ్ళు కూడా అంతే, మినిమం 1,000 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేస్తారు సార్. ఆ తర్వాత వాళ్ళు 30 lakhs వరకు మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది 30 lakhs వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% ఇస్తున్నాం. ఉన్న ప్రజెంట్ స్కీమ్స్లో ఇది హైయెస్ట్ స్కీమ్. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి అవసరాలు ఎక్కువ ఉంటాయి వయసులో, కాబట్టి అది దృష్టిలో వేస్తుంది. ఇందులో ఏమిటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందండి. క్వార్టర్లీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. కంటిన్యూషన్ మాత్రం టిల్ ఎంతకాలం అంత కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ 30 lakhs వరకు ఉంటుంది సార్. రైట్ సార్. ఇంకపోతే ఇన్సూరెన్స్ అనేది ఇటీవల కాలంలో బాగా చేసేవాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. మరి మనకు తీసుకుంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమున్నాయి, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయి? చిన్న విషయం సార్, ఇన్సూరెన్స్ కంటే ముందు ఇంకా మా దాంట్లో ఉన్న సేవింగ్స్ స్కీమ్ ఇంకో 2 ఉన్నాయి. ఓకే, అవి కూడా చెప్పిన తర్వాత మనం ఇన్సూరెన్స్కి వెళ్దాం సార్. తప్పకుండా. ఈ సేవింగ్స్ స్కీమ్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే సార్ రికరింగ్ డిపాజిట్ అంటారు. అంటే వీళ్ళు ఒక్కసారిగా మొత్తం పెట్టలేరు. కొంతమంది నెల కొద్దిగా దాచుకుందాం, వాళ్ళ వ్యాపారస్తులు కానీ ఇళ్ళ కార్మికులు కానీ ఉంటారు కదా, నెలలో వచ్చే ఆదాయంలో 100 రూపాయలు 1000 రూపాయలు దాచుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం రికరింగ్ డిపాజిట్ అని పెట్టాము. అది 5 year స్కీమ్. ఈ 5 year స్కీమ్లో ఏంటంటే ప్రతి నెల ఇంత మొత్తం ముందే ఫిక్స్ చేసుకుంటారు. మినిమం 100 రూపీస్తో స్టార్ట్ చేయాలి, మ్యాక్సిమం నో లిమిట్ అండి. వాళ్ళు ఎంతైతే ముందుగా ఓపెన్ చేసుకుంటారో అదే మొత్తం ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది. అది
15 లోపల కట్టి ఉంటే కనుక 15 తారీఖు లోపల కట్టాలి. 15 తర్వాత కనుక ఓపెన్ చేసి ఉంటే నెలలో ఏ రోజే కట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ మొత్తం ఏంటంటే 5 సంవత్సరాలు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ రేట్ కలుపుకొని 5 ఇయర్స్ తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది. అది రికరింగ్ డిపాజిట్ అంటారు. ఇది ఒక రకం అండి. ఇక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. మంత్లీ స్కీమ్ అంటే ఏంటంటే మన దగ్గర పెద్ద మొత్తం అమౌంట్ ఉంది, దాన్ని ఒక చోట దాచిపెట్టి ప్రజల్లో వడ్డీగా రావాలి మనకు అనుకున్నాం అనుకోండి. ప్రైవేట్ సంస్థల దగ్గర దాచుకునే కంటే కూడా అదేదో పోస్ట్ ఆఫీస్ దాచుకుంటే సేఫ్టీ పరంగా బెటర్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అలా అమౌంట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేసుకుంటే ప్రతి నెల వడ్డీ ఇస్తామండి. ఇది ఎప్పుడన్నా డ్రా చేసుకోవచ్చు అండి? మధ్యలో ఐటమ్ లేదండి. ఇది లేదు. 1 year లోపు అసలు క్లోజింగ్ లేదండి. 1 year లోపు క్లోజింగ్ లేదు. 1 year తర్వాత క్లోజ్ చేసుకుంటే మీకు ఫిక్స్ చేసిన ఇంట్రెస్ట్లోంచి ఒక 5% తగ్గించి తీసుకునే అవకాశం ఉంటుంది. 5 years దాటితే మాత్రం మొత్తం అమౌంట్ వచ్చేస్తుందండి. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మాత్రం మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. పిఓఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆ ఎస్బీ అకౌంట్ మీకు వద్దనుకుంటే అంత మొత్తానికి మీరు ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో జాయిన్ చేసిన వడ్డీ అమౌంట్ని మళ్ళీ ఆర్డీలో కన్వర్ట్ చేసుకుంటే రెండిట్లో వడ్డీ వచ్చి మీకు హైయెస్ట్ ఆల్మోస్ట్ 10 వరకు వచ్చే వడ్డీ రేట్ అవకాశం ఉంటుంది. సో కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ముందే ఆప్షన్ ఇచ్చేసుకుంటాం. అప్లికేషన్ ఇచ్చినప్పుడే ట్రాన్స్ఫర్ టు ఆర్డీ అకౌంట్ ఇచ్చేస్తాం అనుకోండి. రోజు వాళ్ళు పోస్టేజ్కి వచ్చే పనే ఉండదండి. ఆటోమేటిక్గా ఆ డేట్ నాటికి దాంట్లో పడిపోతూ ఉంటుంది. అలా కూడా చేసిన అవకాశం ఉంది. దానికి వచ్చినప్పటికీ ఇంట్రెస్ట్ రేటు 7.4% అండి. రైట్ సార్. ఓకేనా సార్. ఇంకా కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. అవి కూడా ఏంటంటే నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ ఏమో ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ కోసం తీసుకుంటారు. కిసాన్ వికాస్ పత్ర అనేది ఏంటంటే ఇది కూడా ఎంఐసి లాంటిదే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అండి. ఎంఐసి వచ్చినప్పటికేమో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఏమో 5 years టర్మ్ అండి. అలాగే కిసాన్ వికాస్ పత్రం వచ్చినప్పటికేమో 9 years స్కీమ్ ఉంటుందండి. ఓకే. ఎలా ఉపయోగపడుతుంది సార్ కిసాన్ వికాస్ పత్రం అనేది? కిసాన్ వికాస్ పత్రం డబల్ వస్తుందండి మనకు. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో 9 years ఫిక్స్డ్ చేసేయాలి. అంతే ఫిక్స్ చేసుకోవాలి. 7.5% ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి లాకప్ పీరియడ్ 2.5 years అండి. 2.5 years వరకు లాక్ అయి ఉంటుంది. 2.5 years తర్వాత మీరు క్లోజ్ చేసుకుంటే ఆ రోజు వరకు ఎంత ప్రపోర్షన్ వస్తుందో దానికి ప్రపోర్షన్ దామాషాలు ఇంట్రెస్ట్ ఇస్తారు. చివరి దాకా ఉంటే 7.5% ఇంట్రెస్ట్ ఇస్తారు. చివరి దాకా ఉంటే 7.5, మధ్యలో అయితే తగ్గుతుంది. రైట్ సార్. ఇన్సూరెన్స్ గురించి ఇచ్చారు సార్. ఇన్సూరెన్స్లో కూడా ఏంటంటే సార్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ అనగా జనరల్గా మనకు గుర్తొచ్చే పేర్లు ఎల్ఐసి అని, లేకపోతేనేమో హెచ్డిఎఫ్సి అని, ఎస్బీఐ లైఫ్ అనుకుంటారు సార్. ఇక్కడ చిన్న విషయం చేయాలి. అసలు ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది మొదలైందే పోస్ట్ ఆఫీస్తో అండి. 1884లో స్టార్ట్ అయిందండి. ఇది కేవలం ఉద్యోగస్తుల సంక్షేమం కోసం మొదలుపెట్టారు. దీంట్లో ఒక బెనిఫిట్స్ చూసుకొని తదనంతర కాలంలో మిగతా ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి. సరే, అది వేరే విషయం. ఇక్కడ మా దాంట్లో వచ్చినప్పటికీ చూసుకుంటే 2 రకాలుగా డివైడ్ చేసాము సార్. పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ. పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ఇది ఉద్యోగస్తులు లేదా విద్యావంతుల కోసం, చదువుకున్న వాళ్ళ కోసం పిఎల్ఐ అండి. పట్టణాల్లో ఉండే వాళ్ళ కోసం పిఎల్ఐ. గ్రామీణ ప్రజలకి ఆర్పిఎల్ఐ అంటారు. సో ఫస్ట్ మనం పిఎల్ఐ గురించి డిస్కస్ చేద్దామండి. పిఎల్ఐ వచ్చేటప్పటికి ఏంటంటే బేసికల్గా ఒక 5 రకాలు ఉన్నాయండి. ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఒక ఫిక్స్డ్ మొత్తానికి ఒక కాల పరిమితి మనం ఫిక్స్ చేసుకుంటామండి. మనం ఈరోజు 18 సంవత్సరాల వయసు వాడు తీసుకోవచ్చు ఇన్సూరెన్స్. 18 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు తీసుకోవాలి. 55 years లోపు జాయిన్ అవుతారు. ప్రతి సంవత్సరానికి ఇంత బోనస్ అని యాడ్ అవుతుంది. ఆ బోనస్ ప్రకారంగా యాడ్ అయిపోయి ఇన్సూరెన్స్ వస్తుందండి. ఎండోమెంట్ ఒక రకం. హోల్ లైఫ్ అంటే ఏంటంటే ఒక కాల పరిమితి వరకు కట్టి ఊరుకుంటామండి, అక్కడితో ఆపి వస్తుంది. కానీ అంటే కాల పరిమితి అంటే ఎన్నేళ్ళు కట్టాలి సార్? మనం ఫిక్స్ చేస్తున్నాం అనమాట. 50, 55, 58, 60. ఓకే. వీటిలో ఏదో ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు 58 ఫిక్స్ చేశారు అనుకోండి, 55 వరకు మీరు కడతారు. 58 అయిన తర్వాత మీకేం రాదండి, ఇవ్వము, అలా ఉండిపోతాయి అది. కానీ ఆ తర్వాత ఇంకో 20 ఏళ్ళు బతుకున్నాం అనుకోండి మనము, ఆ 20 ఏళ్ళు కూడా ఫ్రీ బోనస్ వస్తూనే ఉంటుంది. ఓకే. ఎండోమెంట్ అంటే ఇందా చెప్పిన దాంట్లో ఏంటంటే ఆ టైం అయిపోయాం కానీ మీకు క్లోజ్ చేసి ఇచ్చేస్తాం. అప్పటి వరకు బోనస్ కలిపి ఇచ్చేస్తాం. హోల్ లైఫ్లో మాత్రం ఇది కేవలం మన వారసులకే అనమాట. అంటే మన భార్యకు లేకపోతే పిల్లలకు మన నామినీ ఇస్తాం కదా, దీంట్లో ఎక్కువ బోనస్ కొంచెం ఎక్కువ వస్తుంది. మన ఎండోమెంట్లో వచ్చేప్పటికి బోనస్ 52% అండి. అదే వచ్చేటప్పటికి పిఎల్ఐ వచ్చే మన హోల్ లైఫ్ వచ్చేటప్పటికి బోనస్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తామండి. 76% ఇస్తాం. 76% అంటే ₹1,00,000 మీరు పాలసీ చేస్తే ప్రతి సంవత్సరం ₹7,600, 7,600 మీ అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి. సపోజ్ 20 సంవత్సరాలు మీరు పాలసీ కట్టారనుకోండి, 7600 ఇంటూ 20 సంవత్సరాలు అంటే దగ్గర ₹1,52,000 బోనస్, ₹1,00,000 మన పాలసీ విలువ అంటే 2.5 lakhs మనకి 1 lakh డిపాజిట్ చేస్తే డిపాజిట్ కాదండి, ఇన్సూరెన్స్ అంటే మన వయసుని బట్టి ప్రీమియం లెక్క వేస్తాం. చిన్న వయసులో ప్రీమియం సెట్ చేసినాం అనుకోండి, మన ప్రీమియం మారదు
కానీ మన బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. అట్ ది టైం బల్క్ మొత్తం వస్తూ ఉంటుందండి. ఇది కాక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే సపోజ్ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే అన్ని సంవత్సరాలు సపోజ్ 5 సంవత్సరాల తర్వాత జరిగింది అనుకోండి పాలసీదారుడికి, ఆ 5 yearsకి వచ్చిన బోనస్ ప్లస్ ఈ లక్ష కట్టించేస్తాం. ఓకే, కట్టాలి మన యాక్చువల్గా కట్టింది 10,000 కట్టుండొచ్చు, అంతే కానీ లక్షకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ లక్ష ప్లస్ 5 yearsకి వచ్చిన బోనస్ అంటే 36,000 బోనస్ అనుకోండి. ఈ లక్ష ప్లస్ 36,000 1,36,000 రూపాయలు మనకి కూడా జరుగుతుంది. అదే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో అంటే ఇక్కడ ఏంటంటే మనిషి జీవించి ఉన్నా లాభమే, అనుకోని పరిస్థితి జరిగినా కూడా కుటుంబానికి ఆసరా అవుతుంది. అదే బీమా రక్షణ అంటే. మన మనిషి ప్రాణాన్ని మనం హామీ ఇవ్వలేము, కానీ అతను రక్షణ చేసిన బీమా ఎంత ఇచ్చా అంత మేరకు కుటుంబానికి రక్షణ కల్పిస్తామండి. ఇది హోల్ లైఫ్ అంటారు. రెండోది అండి. మూడోది వచ్చేప్పటికి ఏంటంటే యుగల సురక్ష అంటారంటే. యుగల సురక్ష అంటే భార్యాభర్త కలిపి చేసేది అనమాట. ఇద్దరికి కలిపి ఇద్దరు వయసు లెక్క తీసుకొని యావరేజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. అంటే భార్యకి ఏమైనా అయినా భర్తకి ఇస్తారు, భర్తకి ఏమైనా అయినా కూడా భార్యకి ఇస్తారు. సో ఇద్దరిలో ఎవరికి రిస్క్ జరిగినా కూడా రెండోళ్ళకి ఇచ్చేసి జరిగే అవకాశం ఉంటుంది. అది యుగల సురక్ష అంటారు. నెక్స్ట్ యాంటిసిపేట్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అండి. అంటే ఇదేంటంటే మనీ బ్యాక్ పాలసీ అంటారు. మనీ బ్యాక్ పాలసీ అంటే ఏంటండి, ఇందాక చెప్పిన ఎండోమెంట్లో కానీ హోల్ లైఫ్లో కానీ మధ్యలో రాదు కదా, వీటిలో ఏంటంటే మనీ బ్యాక్ పాలసీ ఏంటంటే ఒక 6 సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత 3 సార్లుగా కొంత 20% ఆఫ్ పాలసీ అమౌంట్ ఇస్తారు. అంటే ₹1,00,000 చేసినాం అనుకోండి, 20,000 ఒకసారి, 20,000 ఒకసారి, ఇంకో 20,000 ఒకసారి, 3 సార్లు 20,000 ఇచ్చి మిగిలిన 40% ప్లస్ బోనస్ మొత్తం కూడా చివరిలో ఇస్తారండి. ఇది మనీ బ్యాక్ పాలసీ అంటారు. ఇవి బేసికల్గా ఉంటాయండి. ఇవే స్కీములు మళ్ళీ రూరల్ పోస్టల్ ఆఫీసులో ఉంటాయండి. డిఫరెన్స్ ఏంటంటే పిఎల్ఐ చేసే వాళ్ళకేమో ఉద్యోగస్తులు అయి ఉండాలి, అది ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ, లేదా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ప్రొఫెషనల్ డిగ్రీ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఏదో డాక్టరేట్ ఏది చేసి ఉండొచ్చు, వాళ్ళకి పిఎల్ఐ అవకాశం ఉంటుంది. లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అలాంటి అందరికి కూడా పిఎల్ఐ అవకాశం ఉంటుంది. ఇవేమీ లేని వాళ్ళకి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ప్రూఫ్ ఉంటే కనుక వాళ్ళకి గ్రామీణ సఫాలా జీవితం ఏమో ఉంటుందండి. వాళ్ళు కూడా ఇవే స్కీమ్స్ అప్లై అవుతాయి. కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇవి బేసికల్గా ఇవ్వండి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ దాంట్లో వచ్చినప్పటికి ఏంటంటే అండి, ఇప్పుడు చెప్పిన బోనస్తో పాటు మధ్యలో ఏమైనా కావాలంటే లోన్ తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్లో మొదలు లోన్ తీసుకోవచ్చు. లోన్ 3 సంవత్సరాల తర్వాత లోన్ ఇవ్వచ్చు. లోన్ తీసుకోండి. ఆ లోన్ మీరు తిరిగి పే చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. అదేంటి అంటే చేస్తే మీకు చివరిలో బోనస్ ఎక్స్ట్రా వస్తుంది, లేకపోతే ఆ వడ్డీ తగ్గించి మిగతా అమౌంట్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్కి బ్యాలెన్స్ వడ్డీ తగ్గించేసి ఇచ్చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఇలా ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి సార్. అవి ఇంకా వచ్చేటప్పుడు మీరు అన్నట్టు ఆధార్ సేవలు ఉన్నాయి కదా సార్. ఆధార్ సెంటర్లు ఉన్నాయండి మనకి నెల్లూరులో దాదాపు 13 సెంటర్లలో ఆధార్ సేవలు. ఇప్పుడు నెల్లూరు టౌన్ వచ్చేటప్పటికి స్టోన్ హౌస్పేట, నెల్లూరు హెడ్ పోస్ట్ ఆఫీసు, దర్గామిట్ట, ఏకే నగరు, కోవూరు, కావలి హెడ్ పోస్ట్ ఆఫీసు, ఇంకా బుచ్చిరెడ్డిపాలెము, ఇలా కొన్ని వేరే ప్రాంతాల్లో ఆధార్ సేవ కేంద్రం పోస్ట్ ఆఫీస్లో ఉంటాయండి. మీరు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి చేసుకుంటే మనకు కావాల్సిన సేవలన్నీ కూడా కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఏదైనా చేసిన అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ పోస్టల్ సేవల కోసం మనం అక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి మన ఇంటికి వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. అవునండి. అట్లా మన పోస్ట్ ఆఫీస్లో ఏమన్నా ఫెసిలిటీ ఉందా? ఇక్కడ చిన్న విషయం, ఏజెంట్స్ ఎల్ఐసి ఏజెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పర్సన్స్, వాళ్ళు కమిషన్ బేస్తో పనిచేస్తారు. అందువల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో అన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు. వీటిలో కూడా కొన్ని రకాల సేవలు మాత్రం డోర్ స్టెప్ ఇస్తున్నారు. అవి వాటిలో ఏంటంటే ఈ ఆధార్ వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త నమోదు మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్ రావాల్సి ఉంటుందండి. మొబైల్ అప్గ్రేడేషన్ అంటే నా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే బయోమెట్రిక్ అప్డేషన్ అంటే చేసుకోవాలన్నా సరే, అడ్రస్ చేంజ్ చేసుకో, ఇలాంటి వాటిని మాత్రము ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ ద్వారా చేసుకోవచ్చు అండి. పోస్ట్ మ్యాన్ అందరూ మొబైల్స్ ఉంటాయి, మేము ఇచ్చే డిపార్ట్మెంట్ సప్లైస్ ఉంటాయి, ఆ మొబైల్ ద్వారా మీరు ఆ చేంజెస్ చేసుకోవచ్చు. కొత్త వాటిని చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ రావాల్సి ఉంటుందండి. ఇది కాక ఇంకా మీరు అడిగినట్టు ఈ డోర్ స్టెప్ సర్వీస్ కావాలి అంటే కొత్తగా పెట్టింది ఏంటంటే ఐపీపీబీ అండి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఏంటంటే పీవైఎస్పీ స్కీమ్ని ఐపీపీబీ ద్వారా పెట్టామండి. ఆన్లైన్ బ్యాంకింగ్ అని ఉంటారు. ఆ అకౌంట్ ఏంటంటే మా పోస్ట్ మ్యాన్ ద్వారా వచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్కి రావచ్చు, లేదా మా పోస్ట్ మ్యాన్కి జస్ట్ కాల్ చేస్తే అతనే వచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేస్తారు. అది కేవలం దానికి కావాల్సిన మీ ఆధార్ నెంబరు. మీరు అన్నట్టు ఈ ఐపీపీబీ ఒక్కటేనా లేకపోతే మిగతా అన్నిటికినా?
ఏదైనా ఇంకేదైనా చెప్తాను సార్. ఈ ఐపీపీబీలో జాయిన్ అయిన తర్వాత దానికి ఈ అకౌంట్స్ లింక్ చేసుకోవచ్చు అండి. ఓకే. మీరు ఆల్రెడీ పీవైఎస్బీలో లింక్ ఆర్డీ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు, సుకన్య అకౌంట్ లింక్ చేసుకోవచ్చు, పిఎల్ఐ ఆర్పిఎల్ఐ లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకున్న తర్వాత ఇక మా పోస్టల్ స్టార్ సంబంధం లేకుండా ఆన్లైన్ ద్వారా మీరే డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసే అవకాశం ఉంది. ఓకే. ఫిజికల్ క్యాష్ కావాలంటే మాత్రమే మా పోస్ట్ మ్యాన్ రావాలి, కానీ మీరు డిపాజిట్ చేయడం కోసం విత్డ్రా చేయడం కోసం కూడా మీరు ఆన్లైన్ చేసాం. మీరు అంటే ఈ సుకన్య సమృద్ధి యోజనకి డైరెక్ట్గా మనం లింక్ చేసుకోవచ్చా? మన ఫోన్పే, గూగుల్ పే ఇట్లా ఉంటుంది కదా, చేసుకోవచ్చు. వీటి ద్వారా మనం ఐపీపీ లింక్ చేసుకోవచ్చు. ఐపీపీ లింక్ చేసుకొని మీరు చేసే అవకాశం ఉంటుంది. చేసుకోవచ్చు. ఐపీపీలో మినిమం డిపాజిట్ 100 రూపాయలేనండి. అవునా? 100 రూపాయలతో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో 100 రూపాయలతో పోస్టల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏది ఐపీపీ. ఓకే. మామూలు పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అంటే 500 రూపీస్. 500 రూపీస్ పోస్టల్ సేవింగ్స్ చేయాలి. చేసుకోవచ్చు. ఓకే. సుకన్య సమృద్ధి యోజన కింద అప్లై చేయాలంటే ఎంత అమౌంట్ పెట్టుకోవాలి సార్? ప్రతి నెల 250 అండి. మినిమం 250 రూపాయలు. ఓకే. సో ఇది వివాహ వయసు సమయంలో వస్తుంది. 25 ఏళ్ల తర్వాత 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల, 18 నుంచి 25 లోపల ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ లేదంటే వివాహం కోసం కానీ చేసుకుని ఏ అవసరం ఉన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అంటే బాలికల విషయం చెప్పారు. సో బాలురికి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు కూడా చెప్పినట్టు పీపీఎఫ్ అండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అని పెట్టుకుంటే ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్లో ప్రతి నెల వేసుకుంటారు కాబట్టి ఒక ఎడ్యుకేషన్ మనకి ఇంటర్మీడియట్లోనే లేకపోతే గ్రాడ్యుయేషన్లో ఫీజులు పనికొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పీపీఎఫ్ చేసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ప్లస్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది. రైట్ సార్. ఈ సందర్భంగా సాస్ టీవీ ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పదలిచారా? ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా అర్థం అనుకుంటున్నానండి. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన పోస్ట్ ఆఫీస్ సేవను ఉపయోగించుకుంటే కనుక అంత మేర ప్రజలకు అందించే సేవ సిద్ధంగా ఉన్నామండి. త్రూఅవుట్ ఇండియాలో మొత్తం 1,50,000 పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉన్నాయండి. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. అలాగే 5,45,000 పైగా ఉద్యోగస్తులు ఉన్నారండి. వారు అన్ని వేళ మీకు సేవలు అందించే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైనా సరే మీరు పోస్ట్ ఆఫీస్ సంపాదించే అవకాశం ఉంటుంది. ప్లస్ లేటెస్ట్గా పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ పెట్టామండి. ఇంతకుముందు పార్సిల్ అనేది ఏం చేస్తున్నారంటే మనం ఇంటి దగ్గర ప్యాక్ చేసుకుని వస్తే పోస్ట్ ఆఫీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇబ్బంది లేకుండా మీ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని డైరెక్ట్గా మీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేస్తే మీ కళ్ళ ముందే వాటి యొక్క సైజుని బట్టి కిలో ఉంటే 5 కిలోలు ఉంటాయి, 10 కిలోలు ఉంటాయి, 20 కిలోలు ఉంటాయి, ఇవన్నీ మీ కళ్ళ ముందే ప్యాకింగ్ చేసేసి ఇట్లా నామినల్ ఛార్జ్ తీసుకుంటాం కానీ చేసి మేమే పార్సల్ పంపిస్తాం మేము కూడా. సో అలాంటి పార్సల్ ప్యాకింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ పార్సల్స్ పంపించుకోవచ్చు అండి. విదేశాలకు కూడా మా దగ్గర నుంచి కొన్ని లిమిటెడ్ కంట్రీస్ ఉంటాయి, ఆ లిస్ట్ మొత్తం మా దగ్గర ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ కోసం ఎవరు అందిస్తారు మీకు ఆ యొక్క కంట్రీస్ అన్నిటికీ కూడా పర్మిటెడ్ లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్స్ అన్నీ కూడా మీరు పంపించే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాకింగ్ పెట్టామండి. సో ఎప్పటికప్పుడు మీరు స్టేటస్ చూసుకోవచ్చు, ఎలా ఉంది ఎక్కడ ఉంది చూసి తెలుసుకోవచ్చు. ప్లస్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఉంటుందండి, ఆన్లైన్లో కూడా ఉంటుంది. సిపి గ్రామ్ అని దాంట్లో పోర్టల్లో చూసుకుంటే మీరు పబ్లిక్ కంప్లైంట్ కూడా ఆన్లైన్ ఇవ్వచ్చు అండి. పాత రోజుల్లో ప్రతిసారి పోస్ట్ ఆఫీస్కి వచ్చే అవసరం కూడా లేదు. మీరు ఆన్లైన్లోనే సోన్స్ ఆర్టికల్ బుక్ చేసాం ఇంకా అవ్వలేదు అని కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే సర్వీస్ కంప్లైంట్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు. అవన్నీ కూడా మీరు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్లో మేము చాలా అడ్వాన్స్గా ఉన్నామండి ప్రస్తుతాన్ని. ప్రతి ఒక్క సేవను ఉపయోగించుకొని మీరు ఎక్కువ సేవ అందించే అవకాశం పోస్ట్ ఆఫీస్కి ఇవ్వమని, అట్ ది సేమ్ టైం ప్రజల యొక్క అవసరం అనుగుణంగా మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి అందుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, స్టూడియోకి వచ్చి వివరాలు తెలియజేసినందుకు. సో మొత్తానికి విన్నారు కదా, టోటల్గా మనకి ఏం కావాలన్నా కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే మాత్రం మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో సెక్యూరిటీ పరంగా కూడా తీసుకుంటే మిగతా ఉంటాయో ఉండవో చెప్పలేము కదా కంపెనీస్ కొన్ని. సో ఎప్పుడు ఎత్తేస్తారో కూడా చెప్పలేము. అటువంటి పరిస్థితులు పోస్టల్కి ఉండదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడేటువంటి సంస్థ, అందులోనూ పురాతన సంస్థ కాబట్టి మంచి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. మరి స్కీమ్స్ కూడా మనకు అన్ని రకాల స్కీమ్స్, బయట ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా పాస్పోర్టు, ఆధార్ సేవలు కూడా మనకు అందిస్తూ ఉన్నారు, పార్సిల్ సేవలు కూడా అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్ అందించేటువంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అందించేటువంటి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోండి, ఆ దిశగా అడుగు వేయండి. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం సార్.